హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు 10 గ్రాండ్ టెస్టులు అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ ఇది మీకు 299కే రావడం జరుగుతుంది. ఎవరైనా కావాలనుకుంటే ఈరోజు తీసుకోండి, ఈ ఆఫర్ మీకు వర్తిస్తుంది. ఇంకా అదే కాకుండా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా ఉంది. సో దీన్ని మీరు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకునేటువంటి అవకాశం కూడా కల్పించడం జరిగింది. ఇంకా దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. సో శాంపిల్ టెస్ట్లు రాసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 2046 కేంద్రాల్లో గ్రూప్ 4 పరీక్ష అని చెప్పేసి ఇక్కడ గ్రూప్ 4 సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. పాఠశాలలతో పాటు కాలేజీలు, ఇతర విద్యా సంస్థల్లోనూ పరీక్షా కేంద్రాలు. ఒకటిన పరీక్ష 9.5 లక్షలకు పైగా అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు గ్రూప్ 4 పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షా నిర్వహణకు TSPC సన్నద్ధమైంది. సో అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండడంతో పాఠశాలలతో పాటు కాలేజీలు, ఇతర విద్యా సంస్థల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సుమారు 8180 గ్రూప్ 4 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయగా 9,51,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. సో పరీక్షను జూలై 1న నిర్వహించనున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2046 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు. సో గ్రూప్ 1 పేపర్ 1కి సంబంధించి మనకు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు, అదేవిధంగా పేపర్ 2కి సంబంధించి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. సో ఈ పరీక్ష నిర్వహించేటువంటి కేంద్రాలకు సంబంధించినటువంటి జాబితాను TSPC అధికారులు విద్యాశాఖకు పంపారు. సో దీంతో ఈ పరీక్షా కేంద్రాలు ఉన్నటువంటి విద్యా సంస్థలకు ఆ రోజు సెలవు ప్రకటించాలని నిర్ణయించారని చెప్పేసి ఇక్కడ గ్రూప్ 4కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు. సో మనం గ్రూప్ 4కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా నిన్న నుంచి గ్రాండ్ టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఈరోజు పాలిటిక్స్ సంబంధించి మీకు టాప్ 40 బిట్స్ తోటి ఒక మ్యారథాన్ అయితే రాబోతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దానికి సంబంధించి అయితే మీరు ప్రిపేర్ కాండి. దాన్ని మీకు ప్రాక్టీస్ చేసిన విధంగా అయితే ఉంటుంది. సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక సో మీరు ఎక్కువ లైక్ చేసినట్టయితే నేను ఎక్కువ మీకు గ్రూప్ 4కి సంబంధించిన వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే కోర్టు కేసుల స్పష్టత వచ్చాకే గ్రూప్ 1 కి ఫలితాల వెల్లడి అని చెప్పేసి గ్రూప్ 1 సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో కోర్టు కేసుల విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి కీ కావచ్చు ఫలితాల వెల్లడిపై నిర్ణయం తీసుకోవాలని TSPC అధికారులు భావిస్తున్నారంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. గత అక్టోబర్లో నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రద్దయిన విషయం తెలిసిందే. రద్దయిన పరీక్షను ఈ నెల 11న నిర్వహించారు. దీనికి సంబంధించిన కీతో పాటు ఫలితాలు వెల్లడించవలసి అయితే ఉంది. అయితే ఈ పరీక్ష నిర్వహణపై హైకోర్టులో కేసు దాఖలు కావడంతో కేసులో ఒక స్పష్టత వచ్చిన తర్వాతే పరీక్ష ఫలితాలపై నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే మెయిన్స్ పరీక్ష నిర్వహణ తేదీలు కూడా అప్పుడే ప్రకటించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ గ్రూప్ 1 సంబంధించి అప్డేట్ చూడవచ్చు. సో గ్రూప్ 1 సంబంధించి ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే హాల్ టికెట్ నెంబర్ ఫోటో లేకుండా OMR షీట్ ఎట్లు ఇస్తారు అంటే ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. ఇది మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో గ్రూప్ 1 పరీక్షలో బయోమెట్రిక్ ఎందుకు అమలు చేయలేదు? సో పరీక్ష నిర్వహణను ఖర్చు కోణంలో చూస్తారా? ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఖర్చులు ప్రామాణికం కాదని మీకు తెలియదా? సో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తే పరిస్థితి ఏంటి? సో TSPCకి హైకోర్టు ప్రశ్నల వర్షం. సో గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై విచారణ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించేటప్పుడు బయోమెట్రిక్ విధానాన్ని ఎందుకు అమలు చేయలేదని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ని హైకోర్టు ప్రశ్నించింది. OMR షీట్లో అభ్యర్థి యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు ఫోటో లేకుండా పరీక్ష ఎలా నిర్వహిస్తారని నిలదీసింది. సో ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేసి తిరిగి నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ మనకు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బి ప్రశాంత్ సహా 3 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్పై గురువారం జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టారంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం గ్రూప్ 1కి సంబంధించి చూడవచ్చు. సేమ్ న్యూస్ మనకు చాలా న్యూస్ పేపర్లో వచ్చింది. ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే బయోమెట్రిక్ లేకుండా పరీక్షలు నిర్వహిస్తారా అంటే ఇక్కడ చూడవచ్చు. నంబర్ లేకుండా OMR షీట్లు ఎట్లా ఇస్తారు? గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణ తీరుపై TSPCని ప్రశ్నించినటువంటి హైకోర్టు అంటూ చూడవచ్చు. సో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం అంటూ చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో కూడా సో భద్రతా ఫీచర్లు ఎందుకు ఎత్తివేశారు?
సో గ్రూప్ 1 నోటిఫికేషన్లో పేర్కొన్నట్లు అభ్యర్థుల యొక్క బయోమెట్రిక్ ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి ఇక్కడ హైకోర్టు టీఎస్పీఎస్సీని ప్రశ్నించినట్లుగా మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ దీనికి సంబంధించి ఇక్కడ బదులు కూడా ఇవ్వడం జరిగింది అండ్ దీనికి రిప్లై కూడా ఇచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మనకు బయోమెట్రిక్ సమయం వృధా అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆఖరి నిమిషంలో వచ్చేవారు అవకాశం కోల్పోయే ప్రమాదం. సో ప్రీ ప్రింటెడ్తో గందరగోళం, ఓఎంఆర్ నింపటమే బెటర్, గ్రూప్ 1 మార్పులపై నిపుణులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకి ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో తొలిసారి బయోమెట్రిక్ తీసుకొని రెండోసారి బయోమెట్రిక్ తీసుకోవడంపై చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థుల కోణంలో ఆలోచించే టీఎస్పీఎస్సీ బయోమెట్రిక్ తీసుకోలేదని విద్యారంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో తొలిసారి పరీక్ష నిర్వహించేటప్పుడు బయోమెట్రిక్ వల్ల అభ్యర్థులకు ఆలస్యం అవుతున్నట్లు గుర్తించిందని, అందుకనే ఈసారి ఈ విధానాన్ని నిలిపివేస్తున్నట్టు విశ్లేషిస్తున్నారు. సో బయోమెట్రిక్ వల్ల గతంలో అభ్యర్థులు విలువైనటువంటి సమయాన్ని కోల్పోయారని వెల్లడించారు. సో అది కాక ప్రీ ప్రింటెడ్ విధానంతో గతంలో తప్పులు జరిగాయని, ఓ అభ్యర్థి గైర్హాజరు వల్ల మిగతా అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు మారిపోయాయని నిపుణులు విచారించారు. సో ఆ తప్పులను గుర్తించినటువంటి టీఎస్పీఎస్సీ అభ్యర్థులే ఓఎంఆర్ వివరాలు నింపేటువంటి అవకాశం కల్పించాలని తెలిపారు. సో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో సో ఖర్చు నేపథ్యంలో బయోమెట్రిక్ అమలు చేయలేదని కొందరు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాన్ని టీఎస్పీఎస్సీ వర్గాలు తిప్పికొట్టాయంటే ఇక్కడ ఇచ్చారు. అదంతా అవాస్తవమని, పరీక్షల నిర్వహణకు ఖర్చు విషయంలో రాజీ పడొద్దని రాష్ట్ర ప్రభుత్వం సూచించిందని వెల్లడించాయి. కాగా దేశంలోని అత్యుత్తమ నియామక సంస్థ యూపీఎస్సీ కూడా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడం లేదని, ఇతర రాష్ట్రాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్లతో పోలిస్తే టీఎస్పీఎస్సీ ఎన్నో సంస్కరణలు చేపట్టిందని చెప్పేసి ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ దానికి సంబంధించినటువంటి ఒక రిప్లై ఇచ్చినట్లుగా ఒక అప్డేట్ మనం అయితే చూడవచ్చు గ్రూప్ 1కి సంబంధించి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గురుకుల టీచర్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు గురుకుల టీచర్ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె అలోక్ కుమార్ తెలిపారు. సో డిగ్రీ బీఈడీలో 60% పైగా మార్కులు సాధించినటువంటి మనకు బీసీఏ కావచ్చు, బీసీబీ, బీసీడీ అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని చెప్పేసి ఇక్కడ వెల్లడించడం జరిగింది. అయితే అభ్యర్థులు తార్నాక ఓయూ టీఎస్ స్టడీ సర్కిల్ కోచింగ్ సెంటర్కి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వివరాలకి ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ ఈ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి వివరాలు కూడా తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే సో రేడియో ధార్మికత అనేటువంటి అంశంపైన మనకు ఈనాడు ప్రతిభలో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి చాలా మంచి ఆర్టికల్ అయితే వచ్చింది. సో దీన్ని కూడా ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అయితే కలిపి అందించడం జరుగుతుంది. మీరు చేయటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక విషయంలో అయితే ఏఎన్ఎం సుశీలకు ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో విశిష్టమైనటువంటి వైద్య సేవలు అందించేటువంటి నర్సులు, నర్సింగ్ వృత్తిలోని వారికి ఇచ్చేటువంటి జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును సో తెలంగాణకు చెందినటువంటి తేజావత్ సుశీల అందుకున్నారు. సో ఈ మేరకు ఎన్ఎఫ్ఎన్ఏ 2022-23 అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేశారంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఎన్ఎఫ్ఎన్ఏ 2022కు తెలంగాణ నుంచి మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట పిహెచ్సి పరిధిలో ముద్దుకూరు ఆరోగ్య ఉప కేంద్రంలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నటువంటి తేజావత్ సుశీల అయితే ఎంపిక కావడం జరిగింది. సో ఈ పేరు గుర్తుంచుకోండి, ఆమెది ఏ డిస్టిక్ అనేది గుర్తుంచుకోండి. సో రీసెంట్గా ఆమెకు నిన్న మనకు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆసియా టాప్ 50 యూనివర్సిటీలో బెంగళూరు ఐఐఎస్సి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు టైమ్స్ హై ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్ 2023లో బెంగళూరుకు చెందినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు సో 48వ ర్యాంక్ అయితే దక్కడం జరిగిందనమాట. ఇదే మన భారతదేశం నుంచి అత్యుత్తమ ర్యాంక్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత స్థానంలో మనకు జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మైసూర్ 68వ స్థానంలో, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి శాలిని యూనివర్సిటీ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అనేది 77 అండ్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కేరళ వచ్చేసి మనకు 95, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ హైదరాబాద్ వచ్చేసి మనకు 106వ స్థానంలో ఉన్నట్లుగా మనకి ఈ నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. సో వీటిని గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే ప్రపంచంలోనే అత్యంత పాపులర్ నేత మోదీ అంటే ఇక్కడ చూడవచ్చు. అమెరికా సంస్థ రేటింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ గల నేతగా నరేంద్ర మోడీ ఎంపికయ్యారు. సో ఆయన నాయకత్వానికి 75% మంది ఆమోదం తెలిపారు. సో రెండో స్థానంలో మనకు స్విట్జర్లాండ్ అధ్యక్షులైనటువంటి అలైన్ బెర్సెట్, మూడో స్థానంలో మెక్సికో అధ్యక్షుడైనటువంటి అండ్రస్ మాన్యువల్ అయితే ఉండడం జరిగింది. తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చేసి మనకు 8వ స్థానంలో, రిషి సునాక్ వచ్చేసి బ్రిటన్ అధ్యక్షుడు రిషి సునాక్ 11వ స్థానంలో ఉన్నట్లు సో ఈ నివేదిక అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో మనకు అమెరికాకు చెందినటువంటి మార్నింగ్ కన్సల్ట్ అనేటువంటి సంస్థ
ఈ గ్లోబల్ లీడర్స్ అప్రూవల్ రేటింగ్లో ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగిందనమాట. సో ఇక్కడ మొదటి ప్లేస్లో మన భారతదేశానికి సంబంధించిన ప్రధాని ఉన్నాడు కనుక సో నేమ్ అయితే గుర్తుంచుకోండి, మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఏ సంస్థ కూడా ఇచ్చిందనేది ఇంపార్టెంట్. ఇక అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం గుర్తింపు రద్దు అని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. సో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం మనకి ఏదైతే IBA ఉంది కదా, సో గుర్తింపును IOC రద్దు చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే IBA అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం మధ్య మనకు చాలా కాలంగా వివాదం అయితే నడుస్తుంది. సో బాక్సింగ్ సంఘం తమ సూచనలు పెడచెవిన పెట్టడంతో సో మనకు IOC చర్యకు దిగింది. సో అయితే 2024 ప్యారిస్ క్రీడల్లో ఈ ఒలింపిక్ క్రీడగా బాక్సింగ్ హోదా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు తెలపడం జరిగిందనమాట. సో ఇక్కడ హోదాను అయితే రద్దు చేసింది. నెక్స్ట్ మనకు 2024లో ఒలింపిక్స్ అనేటువంటి ప్యారిస్లో జరగబోతున్నాయి. సో వాటికి సంబంధించి సో ఈ మనకు బాక్సింగ్ క్రీడ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో రీసెంట్గా మనకు ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి బాక్సింగ్లో మన భారతదేశానికి 4 స్వర్ణాలు రావడం జరిగింది. అది ఎవరెవరికి వచ్చాయని కింద కామెంట్ చేయండి, వాళ్ళకి ఏ విభాగంలో వచ్చాయనేది కామెంట్ చేయండి. చాలా ఇంపార్టెంట్. అది మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలో క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇక సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే జలంతర్గామి సిబ్బంది జల సమాధి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మునిగిపోయిన టైటానిక్ సమీపంలోనే శకలాలు సో తీవ్రంగా గాలించి గుర్తించినటువంటి అమెరికా కోస్ట్ గార్డ్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో రీసెంట్గా మనకి ఇది ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నటువంటి అంశం, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దాని పేరు గుర్తుంచుకోండి, ఏంటి ఆ మునిగిపోయినటువంటి ఆ మినీ టైటాన్ అనేటువంటి నౌక పేరును అయితే గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయినటువంటి టైటానిక్ నౌకను చూసి వచ్చేందుకు వెళ్ళి గల్లంతైనటువంటి టైటాన్ నేవీ, ఇది గుర్తుంచుకోండి. టైటాన్ అనేటువంటి మినీ జలంతర్గామి ఇది. సో ఆ మినీ జలంతర్గామి పైలట్ కావచ్చు, దానిలో ఉన్నటువంటి పర్యాటకులు జల సమాధి అయినట్లే ఇక్కడ మనకు నిర్ధారించడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే గత 4 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టినటువంటి అమెరికా కోస్ట్ గార్డు తొలుతగా కొన్ని శకలాలు ఉన్నటువంటి ప్రదేశాన్ని గుర్తించింది. ఆ నౌక దగ్గరలోనే ఇది కూడా పేలిపోయిందని ఆ తర్వాత తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. దీనికి సంబంధించి ఈరోజు మనకు చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో టైటానిక్ దగ్గర టైటాన్ శకలాలు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ టైటాన్ అనేది గుర్తుంచుకోండి. అట్లాంటిక్లో జలంతర్గామి శిథిలాల గుర్తింపు సో వెల్లడించినటువంటి అమెరికన్ కోస్ట్ గార్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది దీనికి సంబంధించి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ మునిగిపోయినటువంటి ఆ షిప్ ఏంటిది, టైటాన్ అనేది ఇంపార్టెంట్ ఇది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే రక్షణ బంధం మరింత సుదృఢం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. భారత్ అమెరికా మధ్య కుదిరినటువంటి కీలక ఒప్పందాలు. ఇక దేశీయంగా జెట్ ఇంజన్ల ఉత్పత్తి వచ్చే ఏడాది మనకు ISSకు ఇస్రో అదేవిధంగా నాసా ఉమ్మడి మిషన్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు ISS ఇస్రోకు కావచ్చు, నాసా మధ్య ఉమ్మడి మిషన్ అయితే ప్రారంభించున్నారు. సో రక్షణ రంగంలో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ భారత్ అమెరికా గురువారం కీలక ఒప్పందాలు అయితే కుదుర్చుకున్నాయి. సో భారత ఆయుధ పరిశ్రమల్లో నవశకానికి నాంది పలికేలా జెట్ ఇంజన్ల సంయుక్త ఉత్పత్తి ఒప్పందంతో పాటు రక్షణ రంగంలో మన దేశ వార్షిక ఎగుమతుల విలువను 2025 కల్లా $500 కోట్ల చేర్చాలన్న లక్ష్యాన్ని అందుకోవడం ఉత్ప్రేరకంగా పనిచేసేటువంటి ఇండస్ ఎక్స్ వంటివి ఈ ఒప్పందంలో ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంకా మనకి ఇక్కడ కీలక ఒప్పందాలు కూడా జరిగాయి. సో 2024లో జాయింట్ స్పేస్ మిషన్ ఒప్పందం కూడా చేయబోతున్నారన్నమాట. సో 2 దేశాల మధ్య కుదిరినటువంటి కీలక ఒప్పందం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇండియా అమెరికా మధ్య గురువారం కీలక ఒప్పందాలు అయితే కుదిరాయి. సో అంతరిక్ష రంగంలో కలిసి పనిచేసేందుకు నాసా ఇస్రో చేతులు కలిపాయి. సో వైట్ హౌస్ కలిపాయని చెప్పేసి మనకు వైట్ హౌస్ అయితే ప్రకటించింది. సో 2024లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సంయుక్తంగా అంతరిక్ష యాత్రను ప్రారంభించేందుకు నాసా ఇస్రో అంగీకరించాయని పేర్కొన్నాయి. సో నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆర్టిమిస్ ప్రాజెక్టు ఒప్పందం పైన ఇరు దేశాలు సంతకాలు చేశాయని వివరించాయి. సో మానవ అంతరిక్ష ప్రయాణానికి అవసరమైనటువంటి స్ట్రాటజికల్ ఫ్రేమ్వర్క్ను నాసా ఇస్రో కలిపి డెవలప్ చేస్తాయని చెప్పేసి తెలపడం జరిగింది. ఇంకా అదే కాకుండా సెమీ కండక్టర్ తయారీకి సంబంధించినటువంటి ఒప్పందం కావచ్చు, అండ్ క్వాంటంలో కోఆర్డినేషన్ మెకానిజం ఏర్పాటు చేసేటువంటి విధానానికి సంబంధించిన ఒప్పందం కావచ్చు, జీ ఏరోస్పేస్తో సో HCL డీల్ అని చెప్పేసి కూడా ఇక్కడ మరొక ఒప్పందం కూడా కుదిరింది. సో ఇవన్నీ మనకు అమెరికా అదేవిధంగా మనకు భారత ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో భాగంగా కుదిరినటువంటి కీలక ఒప్పందాల కింద వీటిని అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో అమూల్ బేబీ బొమ్మ సృష్టికర్త కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో అమూల్ బేబీ మస్కట్ సృష్టికర్త ప్రముఖ అడ్వర్టైజింగ్ నిపుణుడైనటువంటి సిల్వెస్టర్ డకున్హా గురువారం చనిపోతూ మనకు వార్తల్లో నిలవడం జరిగింది. సో నేమ్ గుర్తుంచుకోండి, ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటనేది ఇంపార్టెంట్. అమూల్ బేబీ యొక్క ఆ బొమ్మ సృష్టికర్త అనమాట. ఇతను చనిపోతూ మనకు వార్తల్లో నిలవడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో గ్రూప్ 4కి సంబంధించి మన దగ్గర అయితే ప్రజెంట్ మీరు టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటే ఆఫర్ అయితే ఉంది. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు గ్రూప్ 4 సిరీస్ని తీసుకోండి. ఇప్పుడు జస్ట్ $299 మీకు అది లభిస్తుంది. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా మనకు టెస్ట్ సిరీస్ కావచ్చు,
చూసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా మీకు నేను యూస్ఫుల్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని అన్నిటిని చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.